హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ సీజన్ 8 లో నామినేషన్స్ పర్వం అయితే ముగిసిందండి. ఈ నామినేషన్స్ లో ఒకరినొకరు బాగా నామినేషన్స్ అయితే చేసుకున్నారు. కొంతమంది వేస్ట్ రీజన్స్ అయితే చెప్పారు, కొంతమంది కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్పారు. దీంట్లో ముఖ్యంగా జనాలందరికీ ఇష్టమైన యష్మి మరియు సోనియా వీళ్ళ నామినేషన్స్ హైలైట్ అని చెప్పాలి నిన్న నామినేషన్స్ ప్రక్రియలో. దేనికంటే ఇద్దరిని జనాలు మాక్సిమం తిట్టుకుంటున్నారు. మనకి యూట్యూబ్ పరంగా చూసినా, ఆడియన్స్ పరంగా చూసినా ఇద్దరిని తిట్టుకునే జనాలు, వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే మాత్రం చాలా సంతోషపడ్డారండి. దానికి రీజన్ కూడా ఉంది. ఏమంటే ఒకరు వచ్చి వాళ్ళ బిహేవియర్ తో జనాలను అయితే అంటే కంటెస్టెంట్స్ ని విసిగించడంతో జనాలకు కూడా విసిగి వచ్చింది. ఇంకొకరు వాళ్ళ మాటలతో వాళ్ళు అంటే అండము, వాళ్ళు చేసే ఇంకా ఇంట్లో చేసే పెద్దోడు చిన్నోడు అనే బిహేవియర్ తో జనాలకి చాలా మందికి నచ్చలేదు. ఇలా ఇద్దరు నచ్చని వాళ్ళు నామినేషన్స్ లో కొట్టుకుంటుంటే మాత్రం ఈ నామినేషన్స్ జనాలకు అయితే చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఆ విశేషాలు అయితే ఈ వీడియోలో పంచుకుందాం. కానీ ముందుగా మా ఛానల్కి వచ్చినట్టయితే, ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం చాలా మంది అయితే ఆనందపడ్డారు. ఏ విధంగా కొట్టుకున్నారు అవి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అలాగే లాస్ట్ వరకు చూసి ఈ వీడియోలో అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు అయితే ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ ఎవరికి ఇద్దరిని అయితే నామినేట్ చేస్తూ వచ్చారు. ఇక సోనియా వంతు అయితే వచ్చిందండి. సోనియా ఫస్ట్ వస్తూనే నైనికాని అయితే నామినేట్ చేసింది. నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావంటూ రీజన్ అయితే చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ ఇక్కడతో అంటే చీఫ్ గా ఫెయిల్ అయ్యనేసి నైనిక అనడంతో నైనిక కూడా ఓకే అన్నట్టు తీసేసుకుంది. పెద్దగా ఏం వాదించుకోవాలి. ఆ తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చి యష్మిని అయితే అంటే తను పిలిచక ముందే లేచి నిల్చుకుంది యష్మి. అంటే యష్మికి ముందే తెలుసు నన్నే పిలుస్తుంది అనేసి. మనకి ఆ వీడియో చూసినప్పుడు అయితే మనకి బాగా అర్థమవుతుంది. ఏమంటే సోనియా నోట్లో నుంచి యష్మి అనే పేరు కూడా రాలేదు, వెంటనే లేచి నిల్చుకుంది. దీంతో కాసేపు నవ్వి ఇద్దరు నవ్వుకున్నారు. అంటే తను టక్కన లేసే కొద్దికి ఇద్దరు నవ్వుకున్నారు. నీ ఫస్ట్ వీక్ నుంచి రీజన్ చెప్పాలా అంటూ సోనియా అయితే అడిగింది. చెప్పు పర్లేదు అంటే యష్మి కూడా అనడంతో, నువ్వు పాజిటివ్ గా ఉంటే బాగుండు, కానీ ఎప్పుడు నెగిటివే చేస్తావు, అది విషయంలో అంతా స్ప్రెడ్ అవుతుంది, నీతో పాటు హౌస్ కూడా అది ప్రమాదం అంటూ సోనియా అయితే చెప్పింది యష్మికి. ఇక దీనికి యష్మి చెబుతూ, నేను మీకులా గేమ్ అయితే లైట్ గా తీసుకున్నట్టు చెప్పింది. దీనికి ఎవరు లైట్ గా తీసుకున్నారు? మేమా. అందుకే నా టాస్క్ ఉందంటే డ్రెస్ చేంజ్ కూడా చేసుకొని రాలేదు త్వరగా అంటూ మళ్ళీ పర్సనల్ విషయాల జోలికి వెళ్ళింది సోనియా. అంటే ఎప్పుడు చూసినా సోనియా డ్రెస్సుల గురించి వాటి గురించి, ఇంతకు ముందు కూడా మనం చూసాము విష్ణుప్రియ డ్రెస్ గురించి, అంటే తన చీర మార్చుకుంటుంటే ఎవరో ఆమె కంఫర్ట్ గా లేరు అన్నట్టయితే అది నాగార్జున కూడా మెన్షన్ చేసి మరీ తిట్టారు. అయినా కూడా మళ్ళా అదే విషయాన్ని ఎత్తి యష్మికి చెప్పిందని యష్మి కూడా అదే విషయాన్ని నామినేషన్ చెప్పింది. మీ కంఫర్ట్ బట్టి ఆడడానికి నేను ఇక్కడికి రాలేదు, అయినా ఏ గేమ్ కి ఏ డ్రెస్ కంఫర్ట్ అని అక్కడ ఆలోచించే బుర్ర ఉంటే నేను ఆ స్పెల్లింగ్ టాస్క్ లో విన్ అయ్యి ఉండేదాన్ని యష్మి కూడా చెప్పింది. నాకు బుర్ర లేదు అంటే యష్మి అంది. దానికి ఈ విషయం అయితే కరెక్ట్, ఈ విషయంలో నువ్వైతే క్లియర్ కదా అంటూ సోనియా కూడా వెక్కిరించింది యష్మిని. అవును, నాకు బుర్ర లేదని అనుకోండి. మీరు పృథ్వీ, అభయ్, నిఖిల్ మీద చూపినంత వాళ్ళ మీద చూపినంత ఇంట్రెస్ట్ టీం పై గేమ్ పై చూపించలేదు. ఏ గేమ్ లో నేను ఆడతా అంటూ మీరు రాలేదు. అయినా ఇంత చెప్తున్నా కదా, నువ్వు చీఫ్ అయ్యాక ఏం చేస్తావో చూస్తా అని అయితే యష్మి గట్టిగా అనింది సోనియాని. అంటే నువ్వు చీఫ్ అయిన తర్వాత కూడా నువ్వు ఎలా చేస్తావు, నాలాగే బిహేవ్ చేస్తావా లేదా నువ్వేమైనా సపరేట్ గా చేస్తావా అన్నట్టయితే యష్మి అయితే అంటాను సోనియా. అయినా నువ్వు ఆడి ముందు చీఫ్ గా గెలు, ఏం చేస్తావు చూసి నీకు అప్పుడు నామినేషన్ వేస్తా అంటే యష్మి అయితే ఫైర్ అయింది మొత్తానికి సోనియా పైన. ఇక ఇంత హాట్ గా హీట్ గా జరుగుతా అంటే ఇది నామినేషన్స్, వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు భయంకరంగా జరుగుతా అంటే మధ్యలో వాన వచ్చి కొద్దిగా చల్లబడిచిందండి. అరే అనేసి మేము కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఏంద్రా ఈ వాన వచ్చి ఈ టైంలో మధ్యలో పడింది, వీళ్ళిద్దరు ఏమైనా ఆపేస్తారేమో అనుకున్నా. అయినా బిగ్ బాస్ అయితే వదలలేదండి. దానికైతే మనం 100కి 100 ఇవ్వాలి. ఏమంటే గొడుగులు పట్టుకుని అయినా మీరు కొట్టుకోండి అని, ముందు గొడుగులు తెచ్చుకోండి అని ఇద్దరికి చెప్పాడు. దెబ్బకి మళ్ళా వాళ్ళు ఇద్దరు గొడుగులు పట్టుకొని మళ్ళా కంటిన్యూ చేశారు. దాటిగా తిట్టుకున్నారు. అసలు కొన్ని మాటలు అయితే మనకి వినపడలే. ఏమంటే ఇద్దరు ఒక్కసారిగా మాట్లాడుతున్నారు. చాలా వరకు వాళ్ళ డైలాగులు కూడా అర్థం కాలే. కానీ ఇద్దరు భయంకరంగా అయితే తిట్టుకున్నారు. మనకి ఈ నామినేషన్స్ లో మిగతా వాళ్ళందరికంటే వీళ్ళిద్దరి నామినేషన్స్ హైలైట్ గా ఉంది మొత్తానికి.
దీన్ని చాలా మంది జనాలు కూడా ఇష్టపడినట్టయితే మనకు తెలుస్తుంది. అంటే యూట్యూబ్ లో కమెంట్స్ చూస్తుంటే చాలా మంది అబ్బా మొత్తానికి ఇద్దరు కొట్టుకుంటా అన్నారు. కానీ యష్మి పైన అయితే చాలా మంది కోపం అయితే ఉంది. ఎప్పుడెప్పుడు నామినేషన్లు వస్తుందో, ఎప్పుడెప్పుడు బయటికి పంపించేద్దాం అనేసి జనాలు అయితే ఉన్నారు. మరి ఈసారి గట్టిగా యష్మికి ఎక్కువ ఓట్లు అయితే పడ్డాయండి. మొత్తానికి 5-6 మంది దాకా వేసినారు. మొత్తానికి యష్మికి ఒక 5 ఓట్లు అయితే పడింది మొత్తానికి. అంటే యష్మి పైన ఎంత ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు మిగతా వాళ్ళు. తను ఏమంటే 2 వారాల నుంచి నామినేషన్స్ అయితే తప్పించుకుంది. ఈసారి నామినేషన్లు వచ్చే కొద్దికి తన పైన కోపం ఉండే వాళ్ళు మొత్తం కసి అయితే తీసుకున్నారు. ఇంకా కొద్ది మంది కోపం ఉంది, కానీ ఎందుకో వేయలేదు. నాకు తెలిసి ప్రేరణ కూడా ఉంది యష్మి పైన. ఏమంటే నువ్వు అక్కడ ఫీల్డ్ సంచాలక్ అని యష్మి కూడా అనడం ప్రేరణ కూడా నచ్చల. కానీ ఒక ఫ్రెండ్ అనే పాయింట్ లో యష్మి పైన అయితే తను వేయలేకపోయింది. ఎంతసేపు ఏదో చిన్న రీజన్స్ చెప్పి ఈ విష్ణుకి సీతకి వీళ్ళకి వేసుకుంటాను తప్ప యష్మి పైన తన కోపం ఉన్నా కూడా ఇలా. ఇక లాస్ట్ లో ఈ నామినేషన్స్ అయిపోయి వీళ్ళిద్దరు గొడవ అయిన తర్వాత యష్మి అయితే తన సీట్ లో కూర్చొని బాగా ఏడ్చిందండి. మొత్తానికి తనకి ఏడుపు వచ్చింది. మొత్తానికి సోనియా అటు ఇటు ఏడిపిచ్చేసింది. సోనియా నిదానంగా మాట్లాడైనా తనని రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడింది. అది యష్మి ఆవేశంగా తీసుకొని ఓ అని అరిచేసింది, కానీ మొత్తానికి అయితే ఏడ్చేసింది. నాకు ఒక్క అవకాశం ఇస్తే అది ఫేక్ అని దాని మొఖాన కొట్టి చెప్పేదాన్ని అనేసి పక్కనున్న ప్రేరణతో అయితే అంటాను. ప్రతిదానికి మా ఇంట్లో అలా పెంచలేదు ఇలా పెంచలేదు అంటుంది. మరి మా ఇంట్లో మాత్రం అలా నేర్పించారా? కానీ మినిమం కామన్ సెన్స్ కూడా ఉంది నాకు. అంటే యష్మి అయితే ఏడ్చింది. ఇది విన్న సోనియా ఏంటి నా గురించి ఏడుస్తున్నావా అంటూ మళ్ళా దగ్గరికి అయితే వచ్చిందండి యష్మి దగ్గరికి. పైగా వచ్చి మరీ హగ్గు చేసుకుంటా అంటే కూడా యష్మి నువ్వు నాకు వద్దు, ఐ వాంట్ టు హేట్ యూ అంటాను. అయినా కూడా దాన్ని గట్టికి లాగి మరీ హగ్గు చేసుకొని ఏడ్చింది. అప్పటికి యష్మి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడ, తన హగ్గు చేసుకున్నప్పుడు అసహించుకుంటాంది చెప్పాలంటే సోనియాని. ఆ విధంగా ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది. ఐ వాంట్ టు హేట్ యూ అన్నా కూడా దానికి సోనియా కూడా పర్లేదు నేను తీసుకుంటా, నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటా అని సోనియా కూడా అందండి. మొత్తానికి వీళ్ళిద్దరి నామినేషన్స్ అయితే టిక్ ఫర్ టాట్, ఒక పిల్లి ఎలక టామ్ అండ్ జెర్రీ కొట్టుకున్నట్టయితే కొట్టుకున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో వీళ్ళిద్దరిది హైలైట్ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరిలో అంటే మామూలుగా మనం ఎప్పుడు యష్మిని ఇంకొకరితో పోల్చుకుంటే యష్మి వరస్ట్ అంటాము, సోనియాని ఇంకొకరితో పోల్చుకుంటే సోనియా వరస్ట్ అంటాము. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు మాక్సిమం వరస్ట్ అనేది మీరైతే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి. ఇలాంటి ఎన్నో టాపిక్స్ మనమైతే ఈ బిగ్ బాస్ మొత్తం మాట్లాడుకుందాం. కాబట్టి కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.